జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం 6 తర్వాత సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది? అలానే వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది? ఎలాంటి వార్త అందుతుంది? శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అగ్నితత్వ రాశుల వారిగా పరిగణించబడుతూ ఉంటారు. అంటే కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు అంటేనే కాస్త కోపానికి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి వీరికి కాస్త కోపం ఉంటుంది, కానీ చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు. బంధాలకు అధికంగా విలువను ఇస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు వీరు చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు, వీరు బంధాలను ఏం రక్షిస్తారులే, బంధాలను కాపాడుకుంటారా అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరు బంధాలకి మాత్రం చాలా విలువనిస్తూ ఉంటారు. బంధుత్వాలు కాపాడుకోవటం కోసం ఎంతైనా తగ్గడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాదు ఎంత శ్రమ అయినా సరే పడుతూ ఉంటారు. బంధాల పట్ల, బంధుత్వాల పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. ఈ యొక్క బంధుత్వాలు వారికి మించి ఎవరూ కూడా చూసుకోలేరు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా బాధ్యతగా ఉంటారు. చాలా కష్టపడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు కూడా. అయితే అనేక రకాల సమస్యలు వచ్చినా సరే వీరు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా నిలబడుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాల ఇబ్బందులు వీరిని బాధ పెడుతూ ఉన్నా, ఎన్ని రకాల సమస్యలు వీరిని బాధ పెడుతూ ఉన్నా వీరు మాత్రం ఎక్కడా కూడా భయపడరు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు తప్ప వీరు ఎక్కడా కూడా భయపడి ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు చాలా మంచి వ్యక్తులు. చాలా మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు. అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువ మంది ఈ రాశి వారిని ఇష్టపడుతూ ఉంటారు. వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు, వీరి గురించి పూర్తిగా తెలియనటువంటి వ్యక్తులు మాత్రమే వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. వీరు ముక్కు మీదే కోపం ఉంటుంది, వీరు చాలా కోపంగా ఉంటారు, ఎప్పుడు చూసినా గంభీరంగా ఉంటారు అని. కానీ వీరి మనస్సు వెన్నెలా ఉంటుంది. చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కష్ట సుఖాలు కామన్, కానీ వీరికి ఎక్కువగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. సుఖంగా ఉన్నటువంటి రోజులు తక్కువగా ఉంటాయి, కష్టంగా ఉన్నటువంటి రోజులు ఎక్కువగా ఉంటాయి. ఇలా వీరు సుఖపడిన రోజుల కంటే కష్టపడిన రోజులే అధికమని చెప్పుకోవచ్చు. చాలా హార్డ్ వర్క్ చేసేటటువంటి వ్యక్తులు కూడా. అందరినీ సులువుగా నమ్ముతారు, అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు, అందరితో కూడా మంచిగా కలిసిపోతారు. అతి త్వరగా కూడా ఇతరులను కలుపుకుపోయేటటువంటి వ్యక్తిత్వం యొక్క సింహరాశి వారిది.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగపరంగా ఎవరైనా ఉద్యోగాలు లేదు అనుకున్నా లేదా ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మంచిగా సెటిల్ అయ్యే వ్యక్తులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అంటే ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలించకపోవటం వల్ల కొంతమంది సింహరాశి వారు డబ్బుకు సంబంధించిన సమస్యలను మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో ఎదుర్కోవటం జరుగుతుంది. అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు డబ్బు పట్ల చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఖర్చు చేయకూడదు. ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. ఎవరు ఎలాంటి వారు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటిది చూసి తెలుసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే గనక వారు మీకు సమయానికి డబ్బుని ఇవ్వకపోవచ్చు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే డబ్బు సమస్యలు వచ్చి పడతాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే సమస్యలో చిక్కుకోవటం ఖాయం. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ప్రస్తుతం అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ గ్రహాలు మాత్రం వీరికి అనుకూలంగా ఉన్నా సరే కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేయటం జరుగుతుంది. అయితే మీకు ఇదివరకటి కంటే కూడా తెలివితేటలు అధికంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు జీవితంలో ఇక ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి వాటిపైన పూర్తి అవగాహన మీకు రావడం జరుగుతుంది. అందువల్ల మీకు ఇలా పూర్తి అవగాహన వల్ల సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోయి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం మునుపటి కంటే ఎక్కువగా బాగుంటుంది. అలానే మీరు ఎంతో సంతోషపడేటటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీకు సాయంత్రం 6 తర్వాత వస్తుంది. అయితే ఆ ఫోన్ కాల్ ఎలాంటిదో కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఏదైనా పూర్వీకుల ఆస్తి రావాల్సి ఉంటే గనక అది ఇక అంటే రాదు అని మీరు ఎక్కడైతే ఇక రాదు అని చెప్పి ఫుల్లుగా క్లారిటీతో అది ఇంకా రాదు అని మీరు అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అది మీది అని అనుకున్నప్పుడు అది వచ్చి తీరుతుంది. దానికి సంబంధించిన శుభవార్త కూడా మీరు విని ఆశ్చర్యపోతారు. సాయంత్రం 6 తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు సింహరాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్తే కాకుండా వివాహానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా వినబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. గ్రహాలు కూడా మీకు పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో కోర్టు కేసులు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, భూ తగాదాలు కావచ్చు, అలానే అన్నాతమ్ముళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు అంటే మంచి బాండింగ్ ఏర్పడటం కానీ, అందులో ప్రశాంతత ఏర్పడటం కానీ, దానికి సంబంధించిన విషయాలకి శుభవార్తలు వినటం కానీ, ఇక ఈ యొక్క విషయం పైన పూర్తి అవగాహన అనేది అంటే ఏదైనా ఒక విషయం పైన మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. మీరు పనిచేసే దగ్గర మీకు ఒక మంచి ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఈ సమయంలో మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉంటారు. కుటుంబంతో కలిసి సరదాగా టీవీ చూడటం, స్నాక్స్ తినటం, అలానే కాస్త మంచిగా రిఫ్రెషింగ్గా ఉండటం, అన్ని టెన్షన్స్ని వదిలివేయటం కూడా చేయటం జరుగుతుంది. మీకు వచ్చే శుభవార్తను విని ఇంకా సంతోషిస్తారు. అంతేకాదు ముఖ్యంగా మీరు పనిచేసే దగ్గర కూడా మీకు ఈ సమయంలో మీ యొక్క అంటే పై అధికారుల నుండి మంచి ప్రశంసని కూడా అందుకుంటారు. మీరు ఏదైనా ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నాన్ని చేసి ఉంటే ఆ ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. వినూత్న ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఇక మీరు చేసినటువంటి వినూత్న ప్రయత్నాలు తప్పకుండా కూడా కలిసి వచ్చి ఇక దానికి సంబంధించిందే కాకుండా మీరు ఏదైనా ఒక వినూత్నంగా కొత్తగా ప్రయత్నించి దానికి తగిన కష్టపడి కృషి చేసి ఎంతో కష్టంతో దాన్ని ప్రజెంటేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మీకు అందులో మంచి పాజిటివ్ రిజల్టే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారస్తులకి కూడా ఈ సమయం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారాన్ని కాస్త తెలివితో సమయస్ఫూర్తితో రన్ చేయవలసి ఉంటుంది. అలా చేయటం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఇక సింహరాశి వారు ఎవరి విషయంలో కూడా తలదూర్చకూడదు. మీ యొక్క సొంత పనులపైన దృష్టిని పెట్టాలి. సొంతంగా మీరు ఏ పని చేసినా దానిపైన దృష్టి పెట్టటం వల్ల పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా! ఈ యొక్క రాశి వారికి ఎలా ఉంటుంది, ఏంటి అనేటటువంటి అంశాలను సాయంత్రం 4 తర్వాత మీరు ఊహించలేని ఫోన్ కాల్‌లో శుభవార్త విని ఆశ్చర్యపోతారు. తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.